అడుగడుగున మాయ చేసి చెప్పు చేతుల్లో ఉంచుకుంటారు. నాయకులు గ్రూపులు కట్టి కార్యకర్తలను విభజిస్తారు. సొంత పార్టీలోనే కార్యకర్తలు శత్రువులు అయ్యేలా చేస్తారు. నాయకులు మాత్రం చెట్టా పట్టాలేసుకొని తిరుగుతారు. ఇంకోటి ఏంటంటే, ఇక నేను పేర్లు చెప్పా కానీ ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, అన్ని పార్టీలలో జరిగేది ఇదే. ఇది ఒకటి జర నాయకులందరూ కూడా ఈ తీరును మార్చుకోవాలి. ఎందుకంటే నాయకులందరూ కూడా గ్రూపులు పెడతారు. అగో ఇది ఇది వాళ్ళ గ్రూపు, ఆ మంత్రి గారికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఈ మంత్రి గారికి సంబంధించిన వాళ్ళు, ఈ మనుషులు ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు. ఆ విభజనలు ఎందుకండి? ఆడ ఎవరు నష్టపోతున్నారు? కార్యకర్తలు నష్టపోతున్నారు. అగో పలానా వర్గానికి చెందిన వాళ్ళంట, పలానా మంత్రి గారికి చెందిన వర్గం వాళ్ళంట, పలానా ఎమ్మెల్యే గారికి చెందిన వర్గం వాళ్ళంట, వాళ్ళతోని మాకేంది అని కార్యకర్తలు పెట్టుకుంటారు. నాయకులు మంచిగానే ఉంటున్నారు, మళ్ళా అది కార్యకర్తలకు అర్థమైతలేదు. వీళ్ళేమో ఇట్లా విభజించుకొని పోతున్నారు నాయకులంతా. మళ్ళా సాయంత్రం కాగానే పార్టీలకు షికారులకు తిరగడానికి మంచిగా తిరుగుతారు నాయకులు, కార్యకర్తలు బలవుతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.